కోటా శ్రీనివాసరావు గారు. ఈ పేరు వినగానే ఆయన పోషించిన అనేక పాత్రలు ఒకదాని తర్వాత ఒకటి మన కళ్ళ ముందు మెదులుతూ ఉంటాయి. దురదృష్టవశాత్తు జూలై 13న ఆయన మనందరినీ విడిచి వెళ్ళిపోయారు. 1942 జూలై 10న కంకిపాడు అనే గ్రామంలో జన్మించిన కోటా గారు 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టి 750కి పైగా సినిమాల్లో నటించి తెలుగు సినీ పరిశ్రమలో తన ముద్ర వేసుకున్నారు. ప్రతినాయకుడిగా, కామెడీ యాక్టర్గా, కామెడీ విలన్గా, సపోర్టింగ్ యాక్టర్గా, తండ్రిగా, తాతగా, రాజకీయ నాయకుడిగా ఒకటా రెండా ప్రతి క్యారెక్టర్లో కూడా తనదైన శైలిలో నటించి మెప్పించారు. తెలుగు సినీ పరిశ్రమలో తెలుగు వాళ్ళ కన్నా పక్క రాష్ట్రం నుంచి వచ్చిన వారి ఆధిపత్యం ఎక్కువైపోయిందని చాలా బాధపడేవారు. కాలేజీ రోజుల్లోనే నటన మీద ఆసక్తితో నాటకాల్లో నటించిన కోటా గారు ఫిలిం ఇండస్ట్రీలోకి రాకముందు స్టేట్ బ్యాంక్లో పనిచేసేవారు. ప్రాణం ఖరీదుతో మొదలైన ఆయన సినీ ప్రయాణం తర్వాత ఎన్నో మరువలేని సినిమాల్లో నటించారు. తనదైన డిఫరెంట్ వాయిస్ మాడ్యులేషన్తో ఆయన చెప్పే డైలాగ్స్ చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. ముఖ్యంగా గణేష్ మూవీలో ఆయన యాక్టింగ్ నాకు చాలా ఇష్టం. ఆ మూవీలో తెలంగాణ స్లాంగ్లో చెప్పే డైలాగ్స్ చాలా బాగుంటాయి. ఇంకా 'అహనా పెళ్ళంట' మూవీలో పిసినారి లక్ష్మీపతిగా ఆయన యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అసలు. కోడిని చూసుకుంటూ ఉత్తన్నం తినడం కానీ, పేపర్ని లుంగీలా కట్టుకోవడం కానీ, అసలు ఈ మూవీలో ఆయన ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ ఇంకెవ్వరి వల్ల సాధ్యం కాదు. అంత బాగా చేశారు. ఇవే కాకుండా ఆయన చేసిన సినిమాల్లో గుర్తుండిపోయేవి 'ప్రతిఘటన', 'యముడికి మొగుడు', 'ఖైదీ నంబర్ 786', 'శివ', 'మామగారు', 'రాజేంద్రుడు గజేంద్రుడు', 'జంబలకిడి పంబ', 'హలో బ్రదర్', 'సిసింద్రి', 'ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు', 'బావగారు బాగున్నారా', 'అన్నయ్య', 'నువ్వొస్తావని', 'స్టూడెంట్ నంబర్ 1', 'ఇడియట్', 'మల్లీశ్వరి', 'ఛత్రపతి', 'బొమ్మరిల్లు', 'ఆడవారి మాటలకు అర్థాలే వేర్లే', 'రెడీ', 'రక్త చరిత్ర', 'ఆ నలుగురు'. ఇవే కాకుండా ఇంకా ఎన్నో సినిమాల్లో ఆయన చేసిన పాత్రలు చిరస్మరణీయం. అప్పట్లో కోటా గారు, బాబుమోహన్ గారి కాంబినేషన్ చాలా ఫేమస్ అయింది. అండ్ వీరిద్దరి కాంబినేషన్లో చాలా సినిమాలే వచ్చాయి. ఇన్ని సినిమాల్లో ఆయన అద్భుతమైన నటనకు గాను 9 నంది అవార్డ్స్తో పాటు ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డు కూడా అందుకున్నారు. అలాగే 1999లో కోటా శ్రీనివాసరావు గారు బీజేపీ పార్టీ తరపున విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. కానీ ఈ రాజకీయాల్లో ఉండే అవినీతి, నమ్మక ద్రోహం తనకు సరిపడవు అని రాజకీయాల నుంచి తప్పుకొని సినిమాలపైనే తన కాన్సన్ట్రేషన్ మొత్తం పెట్టారు. తెలుగుతో పాటు పలు తమిళ్, కన్నడ, హిందీ సినిమాల్లో కూడా నటించారు. అలాగే 'సిసింద్రి' అండ్ 'గబ్బర్ సింగ్' మూవీస్లో తన గొంతు కూడా వినిపించారు. కోటా గారికి ఒక కొడుకు, 2 కూతుర్లు. దురదృష్టవశాత్తు ఆయన కుమారుడు కోటా వెంకట ఆంజనేయ ప్రసాద్ గారు 2010లో రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు. తన సోదరుడు కోటా శంకర్రావు గారు కూడా కొన్ని సినిమాలు మరియు టీవీ సీరియల్స్లో నటించారు. చివరిసారిగా కోటా శ్రీనివాసరావు గారిని 2023లో వచ్చిన కన్నడ మూవీ 'కబ్జా'లో చూశాం. కానీ నెక్స్ట్ వీక్ రిలీజ్ అవుతున్న 'హరిహర వీరమల్లు'లో కూడా కోటా గారు నటించారు. సో చివరిసారిగా నటించిన 'హరిహర వీరమల్లు' మూవీలో ఆయన చూడబోతున్నాం. తెలుగు సినీ రంగం అనే ఒక మహాగ్రంథంలో తనకంటూ ఒక పేజీని రాసుకున్న కోటా శ్రీనివాసరావు గారు మన మధ్య లేకపోవడం నిజంగా బాధాకరం. ఆయన చేసిన అపురూపమైన పాత్రల్ని మనసులో తలుచుకుంటూ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఓం శాంతి.